ప్రియమైన వాడా, ప్రపంచంలో ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. కపటంగా నటించేవారు మాయా మృగాల్లా ఉంటారు. బయట మెరుపు, లోపల విషం. వారు నీ శక్తిని క్రమంగా హరిస్తారు, నీ ఉత్సాహాన్ని నిశ్శబ్దంగా కరిగిస్తారు. అందుకే వివేకంతో ఉండాలి. ఎవరు నీ ఆత్మను ఉత్తేజపరుస్తారో, ఎవరు దాన్ని బలహీనపరుస్తారో తెలుసుకో. నీ చుట్టూ ఉన్న సత్సంగాన్ని గౌరవించు, దుస్సంగాన్ని దూరం పెట్టు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. నీ జీవితం ఒక యుద్ధ భూమి కాదు, అది ఒక యజ్ఞం. ప్రేమతో, విశ్వాసంతో, సత్యంతో నిండినది. నా మాటలను హృదయంలో నిలుపుకో. నిజమైన సంబంధాలు దైవ ప్రసాదం, కపట సంబంధాలు పరీక్షలను గుర్తించి దాటిపో. ప్రసాదాలను కృతజ్ఞతతో స్వీకరించు. ఈ జగత్తులో నిజమైన మనిషిని తెలుసుకోవడం మాటలతో కాదు, కాలంతోనే సాధ్యం. నీ బలహీనతల సమయంలో, నీకు ప్రయోజనం లేని క్షణాల్లో కూడా నీతో నిలబడేవాడే నిజమైన సహచారి. అవసరం అయినప్పుడు దగ్గరికి వచ్చేవారు అనేక మంది ఉంటారు, కానీ అవసరం లేకపోయినా నీ పక్కన నిలిచేవాడు అరుదైన ఆత్మ. అతడే నా కృపకు పాత్రుడు, నీ జీవితానికి వరం. మిగతా వారు కేవలం నటులు మాత్రమే. వారి ముఖాలపై కనిపించే ముసుగులు కాలంతో కరిగిపోతాయి. అప్పుడు వారి నిజ స్వభావం బయటపడుతుంది. అందుకే ఎవరో ఒకరు నీ జీవితాన్ని విడిచి వెళితే దానిని నష్టంగా భావించకు. అది నేను నీకు ఇచ్చిన ఒక సంకేతం. నీకు అవసరం ఉన్నప్పుడు కొంతమంది నీ చుట్టూ మేఘాల్లా చేరి ఎంతో మృదువుగా, స్నేహపూర్వకంగా నీకు అండగా నిలిచినట్లు కనిపిస్తారు. ఆ సమయంలో వారు నీకు ఆశ్రయం లాంటి వారు అనిపిస్తారు. నీ కోసమే ఉన్నట్టు భావన కలిగిస్తారు. కానీ ప్రియ భక్త, కాలమే వారి స్వభావాన్ని బయట పెడుతుంది. వారి అవసరం తీరినప్పుడు లేదా నీపై ఆధారపడే కారణం పోయినప్పుడు ఆ మేఘాలు కరిగిపోయినట్టే వారు కూడా మారిపోతారు. అప్పుడు వారి అసలు రూపం నీకు స్పష్టమవుతుంది. దీనిని చూసి నీ హృదయం కలత చెందకూడదు. ఇది మోసం కాదు, ఇది ప్రకృతి ధర్మం. నీకు నేర్పేది ఇదే. ప్రతి ఒక్కరిని నమ్మకు, కానీ ప్రతి అనుభవాన్ని గమనించు. నీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నావో జాగ్రత్తగా నిర్ణయించు, ఎందుకంటే అది పవిత్రమైన ఆలయం. నీతో స్వార్థం లేకుండా నిలిచేవారే నిజమైన వారు. వారు నా ప్రసాదం. మిగతా వారు నీకు పాఠాలు నేర్పడానికి వచ్చిన వారు మాత్రమే. అందువలన ఎవరి మార్పును చూసి బాధపడకు. అది నీకు వివేకం నేర్పించే ఒక దారి. నీవు నీ మార్గంలో ధైర్యంగా నడుచుకుంటూ సత్యాన్ని ఆచరిస్తే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నా ప్రియమైన భక్తుడా, నీకు ఒక సున్నితమైన సత్యాన్ని తెలియజేస్తాను. ఈ లోకములో నిజమైన శత్రువు ఎప్పుడూ బయట కనిపించడు. అతడు చాలాసార్లు నీ చుట్టూ తిరుగుతూ నీకు స్నేహితుడిలా నటిస్తూ ఉంటాడు. కపటంగా నటించేవారు మృదువైన మాటలతో, మధురమైన ప్రవర్తనతో నీ విశ్వాసాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి అంతరంగంలో స్వార్థం దాగి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ద్వేషంతో కాదు, గౌరవంతో దూరం పెట్టడం నేర్చుకో. ఎందుకంటే నీ శాంతి, నీ ఆత్మబలం, నీ ధ్యేయం ఇవన్నీ అత్యంత విలువైనవిగా నేను నీకు ఇచ్చిన వరాలు. వాటిని కాపాడుకోవడం నీ బాధ్యత. ఎవరు నీ మనసులో సందేహం కలిగిస్తారో, ఎవరు నీ శక్తిని తగ్గిస్తారో వారిని నిశ్శబ్దంగా దూరం చేయు. ఇది నీ బలహీనత కాదు, ఇది వివేకం. ఒక భక్తుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడు
అతని మార్గం స్పష్టమవుతుంది. కపటులను గుర్తించడం అంటే నీ జీవనయాత్రలో సగం విజయాన్ని సాధించినట్టే. నీవు ఎవరి మాటలు వినాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో తెలుసుకున్నప్పుడు నీ హృదయం భయం లేకుండా ముందుకు సాగుతుంది. నా ఉపదేశం గుర్తుంచుకో, ప్రేమను అందరికీ ఇవ్వు, కానీ నీ విశ్వాసాన్ని అర్హులకే ఇవ్వాలి. నీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకో, ఎందుకంటే వారు నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు, నిజమైన మనిషి ఎప్పుడూ మేఘంలా వచ్చిపోయేవాడు కాదు. అతని మృదుత్వం, అతని నిజాయితీ, అతని ప్రేమ ఇవన్నీ కాలంతో మారిపోని దృఢమైన సత్యాలు. అతడు పరిస్థితులకు అనుగుణంగా నటించడు. అతని హృదయం ఒకే విధంగా ఉంటుంది, నిశ్శబ్దంగా, స్థిరంగా, నిజమైనదిగా ఉంటుంది. ప్రతి అనుభవం నేను నీకు ఇచ్చే ఒక పాఠం, ప్రతి మోసం నీకు ఒక జ్ఞానం ఇస్తుంది, ప్రతి నిరాశ నీలో ఒక బలం పెంచుతుంది. నీవు అనుభవాల ద్వారా మరింత వివేకవంతుడు అవుతావు, నిజమైన వారిని గుర్తించే సామర్థ్యం పొందుతావు. ఇదే నీ ఆత్మ వికాసం. కాబట్టి ఎవరు నిజమైన వారో తెలుసుకోవడంలో తొందరపడకు. కాలాన్ని గురువుగా భావించు, నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచు, నీ ఉద్దేశాలను పవిత్రంగా ఉంచు. నీవు సత్యాన్ని అనుసరించినప్పుడు సత్యమే నీకు దారి చూపుతుంది. నా మాటలను గుర్తుంచుకో, నిజమైన వారు నీ జీవితంలో ఎల్లవేళలా నిలుస్తారు, ఎందుకంటే వారు నా సంకల్పంతో నీకు చేరువయ్యారు. కపటలు వస్తారు, వెళ్తారు, కానీ నీవు మాత్రం స్థిరంగా, ధైర్యంగా, జ్ఞానంతో ముందుకు సాగాలి. నేను ఎల్లప్పుడూ నీలోనే ఉన్నాను, నీకు శక్తిగా, నీకు దివ్య మార్గదర్శకుడిగా. ఈ ప్రపంచంలో ప్రతి సంబంధం వెలుగులో పరీక్షించబడదు, అది కాలం అనే అగ్నిలో పరీక్షించబడుతుంది. స్వార్థం, కపటం, క్రూరత్వం ఇవి మొదట ముసుగుల రూపంలో వెనుక దాగి ఉంటాయి, కానీ సమయం వచ్చినప్పుడు అవే బయటపడతాయి. అప్పుడు నీవు గ్రహిస్తావు. ఈ అవగాహన బాధ కలిగించవచ్చు, కానీ అది నీ జీవితంలో ఒక గొప్ప పాఠం. మాయ మాటలు క్షణికానందాన్ని ఇస్తాయి, కానీ సత్యం మాత్రమే శాశ్వత శాంతిని ఇస్తుంది. నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యేవారు నీ ప్రయాణంలో సహచరులు కాదు. నీకు అవసరం లేకపోయినా నీతో నిలిచేవారే నిజమైన బంధువులు. వారు నా కృపతో నీ జీవితంలో ప్రవేశించిన వారు. నీవు ప్రతి అనుభవాన్ని ఒక గురువుగా స్వీకరించు, ప్రతి మోసాన్ని ఒక జ్ఞానంగా మార్చు. అప్పుడు నీ హృదయం బలపడుతుంది, నీ దృష్టి స్పష్టమవుతుంది. గుర్తించుకో, నీవు కోల్పోయేది మనుషులు కాదు, మాయలు. నీవు పొందేది బాధ కాదు, వివేకం. నీ మార్గంలో సత్యాన్ని ఎంచుకో, ధర్మాన్ని అనుసరించు. నీ కష్టాల్లో ఓదార్పు ఇవ్వాల్సిన సమయంలో విమర్శలు చేసేవారు నీ బాధను అర్థం చేసుకునేవారు కాదు. మధురంగా మాట్లాడినా వారి మాటలు నీ వెనుక గుచ్చే ముళ్ళ వంటివి. అయితే అది స్నేహం కాదు, అది కపటం. ఎప్పుడూ నిన్ను ఇంకొకరితో పోల్చి అతను నీకంటే గొప్ప అని చెప్పేవారు నీ విజయాన్ని చూడలేనివారు. వారు నీలో ఉన్న ప్రత్యేకతను చూడరు, నీలో ఉన్న దివ్య శక్తిని అర్థం చేసుకోరు. ఇంకా నీ స్వప్నాలపై అనుమానాలు వేసి ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని చెప్పేవారు నీ ఆత్మవిశ్వాసాన్ని క్షీణింప చేయాలని చూస్తారు. నా ప్రియమైన భక్తుడా, అలాంటి మాటలను నీ హృదయంలో నిల్వ చేయకు. అవి సత్యం కావు, అవి భయం, అసూయ, అజ్ఞానం నుంచి వచ్చినవే. నేను నీలో నింపిన శక్తి అపారమైనది. నిన్ను నీవు నమ్మినప్పుడు అది వెలుగులోకి వస్తుంది. అందుకే నీ జీవితంలో ఎవరిని దగ్గర చేసుకోవాలో, ఎవరిని దూరం పెట్టుకోవాలో వివేకంతో నిర్ణయించు. నీకు ధైర్యం ఇచ్చేవారిని, నీ స్వప్నాలను ప్రోత్సహించేవారిని, నీ విజయాన్ని నిజంగా ఆనందించేవారిని దగ్గర ఉంచు. మిగతా వారిని
ద్వేషించకుండా నిశ్శబ్దంగా దూరం చేయు. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మరక్షణ, ఇది జ్ఞానం. నా మాట గుర్తించుకో. నిన్ను తగ్గించే స్వరాలను కాకుండా నిన్ను పైకి తీసుకువెళ్ళే స్వరాలను విను. నీవు సత్యంతో, ధర్మంతో ముందుకు సాగితే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీకు శక్తిగా, నీకు మార్గదర్శకుడిగా.